నమస్తే. రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతుల విషయంలో ఇప్పటివరకు రైతు భరోసా పైసలని 7,780 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. చెప్పినటువంటి మాట ప్రకారం అంటే 9 రోజులలో రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానికి అనుగుణంగానే ఈరోజు 7,770 కోట్ల రూపాయలు వాళ్ళు విడుదల చేసినట్టుగా ఈ యొక్క గణాంకాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎన్ని ఎకరాల వరకు అంటే 9 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇప్పటి వరకు డబ్బులు పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 1/2 ఎక్కడైనా మిగిలిపోవచ్చేమో. చాలామంది దీంట్లో మాకు రాలేదన్నటువంటి భావనతో కొంతమంది ఉండొచ్చేమో. వాళ్ళు ఒక పక్కన సాగు లేనటువంటి భూమికి కానీ చిన్న చిన్న ఆధార్ కార్డులలో లేకపోతే బ్యాంక్ అకౌంట్లో ఏమైనా తప్పులు దొరికినట్లయితే వాటికి కొంత ఆగొచ్చేమో తప్పించి సాగయ్యేటువంటి భూమికి అంతా కూడా ఎకరాలతోటి సంబంధం లేకుండా ఎంత భూమి సాగైతే అది 50 ఎకరాలు ఉన్నదా, ఆ రైతుకు 100 ఎకరాలు ఉన్నదా, 500 ఎకరాలు ఉన్నదా అనేది సంబంధం లేదు. ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాలకి రైతు భరోసా పైసలు ప్రతి ఎకరానికి 6,000 చొప్పున ఈ వానాకాలం పంటగా మేము రైతులని ఆదుకోవడానికి, రైతులకి సహాయం చేసేందుకు, రైతుల కోసం పెట్టినటువంటి మేనిఫెస్టోను అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మరో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పడం జరుగుతూ ఉంది. అనేక రకాలైనటువంటి అనుమానాలు. ఒక పక్కన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదు. గతంలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఒకసారి, మొన్న యాసంగి పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు 4 ఎకరాల వరకు మాత్రమే వేసి తతిమ పైసలు వేయలేదు. కానీ ఇప్పుడు ఒక పక్కన రైతులని ఆదుకోవడం కోసం 6,000 రూపాయలు ప్రతి ఎకరాకి సాగయ్యేటువంటి భూమికి వేస్తానన్నటువంటి రాష్ట్ర సర్కారు యొక్క మాటని నమ్మేటువంటి స్థితిలో నిన్నటి వరకు రైతులు లేరు. 4 ఎకరాల వరకు వేస్తారా? గతంలో 3-4 ఎకరాల వరకు మాత్రమే వేసి ఆపిల్ కాబట్టి ఇప్పుడు సైతం కూడా అదే ధోరణితోటి ప్రభుత్వం ఉంటుందన్నటువంటి అనుమానాలు చాలా మందికి రేకెత్తించినాయి. కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఒకేసారి ఎప్పుడు కూడా గతంలో రైతు బంధుకి పేరు మీద ఒకేసారి ఇన్ని పైసలు ఒక సీజన్కి ఇన్ని పైసలు విడుదల చేసినటువంటి దాఖలు లేవు. ఇప్పుడు చూస్తే మరి 9 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ పడ్డాయి పైసలు. ఇక నెక్స్ట్ 7,770 కోట్లు అంటే వీళ్ళ అంచనా వేసుకున్నదేమో 9,000 కోట్లు. అంటే ఇంకొక 1,000 కోట్ల రూపాయలు కనుక రిలీజ్ చేస్తే అది మిగతా ఉన్నటువంటి 10 ఎకరాలు ఎవరైతే ఉన్నాయో 9 ఎకరాలు వరకు పడ్డాయి కాబట్టి 10 ఎకరాలు 10కి పైన ఉన్నటువంటి వాళ్ళకి ఆ రైతుల యొక్క అకౌంట్లో రేపటి నుంచి వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడబోతూ ఉన్నాయి. ఇదంతా కూడా రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కావచ్చు, నిజంగా కూడా మరి రైతుల మీద ప్రేమ ఉండి వాళ్ళు వేసిన అనేది అది రెండో అంశం. కానీ ఏదేమైనా రైతులకి ఈ వానకాలం సంబంధించినటువంటి పంటకి ఆ రైతు భరోసాను ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వం సంసిద్ధమైపోయి ఈ పంట వేసేటువంటి దశలోనే ముందుగానే డబ్బులు ఇవ్వడం మాత్రం ఇది రైతులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇది రేపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళేటువంటి దశలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా చూడాలి. ఒక పక్కన ఈ సంబంధించినటువంటి లిస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఉంటే అంటే 9 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు డబ్బులు వేసింది కాబట్టి దీంట్లో ప్రధానంగా చిన్న సన్నకారు రైతులు ఎక్కువ కనపడతా ఉన్నారు. అంటే ఒక పక్కన చూసుకున్నట్టయితే ఉంటే 8 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 9 ఎకరాల లోపు ఉన్నటువంటి ఆ రైతుల సంఖ్య కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఇప్పటి వరకు 9 ఎకరాల లోపు వేసింది కాబట్టి 9 ఎకరాల వాళ్ళకు ఉన్నటువంటి రైతుల సంఖ్య నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ కనుక చూసుకున్నట్టయితే ఉంటే 39,000 మందే ఉన్నారు. 39,000 మందే. దాని తర్వాత 67,000 మంది 8 ఎకరాల లోపు వాళ్ళు ఉన్నారు. ఇక 7 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 93,000. కానీ ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే ఇక్కడ దరిదాపుగా 24,22,678 మంది 1 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల సంఖ్యనే కనబడతా ఉన్నది. 1 ఎకరం ఉన్నటువంటి రైతుల సంఖ్య ఎక్కువ కనబడతా ఉన్నది. దాని తర్వాత 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 17 లక్షలు, దాని తర్వాత 3 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు 10 లక్షలు, అలాగే 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 6 లక్షలు. అంటే ఎకరాల సంఖ్య పెరుగుతున్నటువంటి ఆ తరుణంలో బెనిఫిషరీస్ సైతం కూడా తగ్గిపోతూ ఉన్నారు. అంటే ముఖ్యంగా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల సంఖ్య దరిదాపుగా ఎక్కువ ఉన్నది. 5 ఎకరాల లోపు, అందుకే ప్రతిసారి కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులనే ప్రామాణికంగా తీసుకోవచ్చు కదా. ఇక మిగతా 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు దరిదాపుగా 100లో 5% ఉంటారు కావచ్చేమో.
ఇక వాళ్ళని ఎందుకు మనం నారాజు చేయాలన్నటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉండొచ్చేమో, అందుకని వాళ్ళందరికీ వేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఉంటే 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను విడుదల చేస్తూ 7,770 కోట్ల రూపాయలని ఈ వానాకాలం పంటగా రైతు భరోసాగా రైతులకు ఇస్తా ఉన్నది. ఇప్పటి వరకు 1,26,00,000 ఎకరాలకి రైతు భరోసా పైసలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతు భరోసా నిధులను కూడా ఇప్పటి వరకు విడుదల చేయడం జరిగింది. అంటే 1,50,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి పంట సాగయ్యేటువంటి భూమి ఉన్నట్టుగా ప్రభుత్వం నిర్ధారించింది. కాబట్టి దాదాపుగా ఇంకొక 25,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి దానికి ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నది. అది కూడా మరి రేపో మాపో వాళ్ళకు కూడా డబ్బులు పడేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు 66,19,000 రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డట్టుగా అయితే తెలుస్తుంది. దాంతోపాటు కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఔటర్ రోడ్డుకు సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి భూములకి రైతు భరోసా పైసలు పడతాయా లేదన్నటువంటి అనుమానం కూడా ఉన్నది. ఈ అనుమానాన్ని ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు సైతం కూడా క్లారిటీ చేయడం జరిగింది. ఔటర్ లోపల ఉన్నటువంటి సాగయ్యేటువంటి భూమి అంటే దాదాపుగా 2,92,000 ఎకరాలు 2,92,000 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది భూమి. కానీ దాంట్లో వెంచర్లు కావచ్చు, మిగతా ఉన్నటువంటి కొంత సాగుకు యోగ్యం కానటువంటి భూమి ఉన్నది. వాటిని మినహాయిస్తే 1,20,000 ఎకరాల భూమి ఉన్నది సాగయ్యేటువంటి భూమి. ఔటర్ లోపల ఉన్నప్పటికీ సైతం వాళ్ళ అకౌంట్లో కూడా మేము డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి స్పష్టంగా ఆయన క్లారిటీ ఇచ్చింది. కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా 1,20,000 ఎకరాలు ఔటర్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి. మరో పక్కన రేపటి నుంచి 9 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్లలో సుమారుగా 1,300 కోట్ల రూపాయలు కూడా వేసేటువంటి అవకాశం ఉన్నది. ఒకసారి చూసుకున్నట్టయితే 16వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు డబ్బులు వేసుకున్నటువంటి సంఖ్యను కనుక చూసుకున్నట్టయితే 16వ తారీఖు 2 విడతలుగా విడుదల చేసిండ్రు. దాంట్లో ముందుగా 24,22,678 మందికి 13,54,387 ఎకరాలకి దరిదాపుగా 812 కోట్ల రూపాయలని వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత అదే 16వ తారీఖున మిగతా సంబంధించినటువంటి 17 లక్షల సంబంధించినటువంటి రైతుల యొక్క అకౌంట్లలో దాదాపుగా 25 లక్షల ఎకరాలకి 1,500 కోట్ల రూపాయలు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి దాదాపుగా 1,551 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో. దాని తర్వాత 18వ తారీఖు 1,300 కోట్లు, 19వ తారీఖు 1,100 కోట్లు, 20వ తారీఖు 500 కోట్లు, దాని తర్వాత 20వ తారీఖు 300 కోట్లు, అలాగే 21వ తారీఖు 200 కోట్లకు సంబంధించినటువంటి డబ్బులు మొత్తం కలిస్తే దాదాపుగా 7,770 కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. దాంట్లో 1,26,00,000 ఎకరాలకి మరి ఈ డబ్బులు కూడా పడడం జరిగింది. 66.19 లక్షల మంది రైతుల యొక్క అకౌంట్లలో డబ్బులు పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీన్ని కనుక చూసినట్టయితే ఇది గత ఏదైతే యాసంగి పంటలో ప్రభుత్వం ఎగ్గొట్టింది, ఇది కాదనట్లేము. 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు వేసింది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సీజన్లో, ఈ వానకాలం సీజన్లో ఒక పక్కన 3,000 కోట్ల రూపాయలు ముందుగా డబ్బులని సమకూర్చుకొని దాని తర్వాత 4,000 కోట్ల రూపాయల కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకొని ఆర్బీఐకి, ఈ విధంగా మొత్తానికి ఎట్టకేలకైతే 9,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం సంసిద్ధంగా చేసుకొని ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల దృష్టిలో లేకపోతుంటే ఇంకేదేమైనా పర్లేదు. కానీ మొత్తానికైతే ఈ సీజన్లో మాత్రం పూర్తిగా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగానే, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విధంగానే ఏదైతే సాగుకు యోగ్యమైనటువంటి భూమికి రైతులకి మేము ఏదైతే అకౌంట్లో పైసలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ విధంగా ఈసారి మొదటిసారి మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే అందించగలిగింది రైతులకు. ఇదే సంబంధించినటువంటి ధోరణిలో ముందు భవిష్యత్తులో సైతం కూడా ఇటువంటి పరిస్థితి ఉండాలని చెప్పేసి రైతులు కూడా కోరుకుంటా ఉన్నారు. ఎన్నికల స్టంట్ అనో లేకపోతే ఇంకా వేరే రకంగా రైతులను విమర్శించొద్దు, రైతులని ముఖ్యంగా మర్చిపోవద్దు. మీరు ఇస్తానన్నటువంటి హామీ రైతులకి 6,000 రూపాయల చొప్పున, అంటే మొత్తానికి ఫస్ట్లోనేమో 15,000 ఇస్తామని చెప్పింది 2 సీజన్లకు 7,500 7,500, కానీ ఇది 6,000కి కుదించింది. 2 విడతలుగా ఇస్తాం, ప్రతిసారి 6,000 రూపాయలు అకౌంట్లో ఇస్తామని అయితే ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజు చూసినట్టయితే చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా 7,770 కోట్ల రూపాయలు దాదాపుగా 60,26,00,000 ఎకరాలకి 66 లక్షల మంది యొక్క అకౌంట్లలో డబ్బులు పడ్డట్టుగా తెలుస్తుంది. రేపటి నుంచి మిగిలిన వాళ్ళ యొక్క అకౌంట్లో కూడా డబ్బులు పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.